సినిమాలు హిట్ అవ్వడం కామన్. కొన్ని ఫ్లాప్ అవ్వడం కూడా కామనే. కానీ కొన్ని మూవీస్ మాత్రం రిలీజ్ అయ్యాక కంప్లీట్‌గా ఇంటర్నెట్ కల్చర్‌లో ఒక పార్ట్ అయిపోతాయి. థియేటర్‌లో రన్ టైమ్ కన్నా మీమ్స్ రన్ టైమ్ ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. యూట్యూబ్ ట్రోల్స్, ఇన్‌స్టాగ్రామ్ మీమ్స్, ట్విట్టర్ రియాక్షన్స్ ఎవ్రీవేర్ ఒకటే డిస్కషన్. ఓవర్ హైప్, లాజిక్‌లెస్ సీన్స్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎగ్జిక్యూషన్ లేదా యాక్సిడెంటల్ కామెడీ. రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్. ఈ మూవీస్ తెలుగు మీమ్ హిస్టరీలో పర్మనెంట్ ప్లేస్‌ని క్రియేట్ చేసుకున్నాయి. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ట్రోల్డ్ అండ్ మోస్ట్ మీమ్ వర్త్ మూవీస్ గురించి. హాయ్ గైస్, వెల్కమ్ టు గ్లామ్ శ్యామ్ అండ్ ఐ యామ్ యువర్ గ్లామ్ శ్యామ్ గర్ల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక సేయింగ్ ఉంది, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అక్కర్లేదు. కానీ కొన్ని సినిమాలు చూస్తే మనకు అనిపిస్తుంది కంటెంట్ లేకపోయినా పర్లేదు, కానీ లాజిక్ ఎందుకురా మర్డర్ చేస్తున్నారు అని. ప్రమోషన్ లో హిస్టరీ క్రియేట్ చేస్తాము అంటారు, కానీ రిలీజ్ అయ్యాక మాత్రం మీమ్ పేజెస్ లో హిస్టరీ అయిపోతారు. ఈ రోజు మనం చూడబోయేది అలాంటి లిస్టే. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎపిక్ ట్రోల్ మెటీరియల్స్ గా మారిపోయిన మూవీస్. మాస్ సినిమా అంటే తెలుగు ఆడియన్స్ కి సపరేట్ ఎమోషన్ ఉంటుంది. పవర్ఫుల్ హీరో ఎలివేషన్, బిగ్ యాక్షన్ సీన్, లౌడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవన్నీ కరెక్ట్ గా వర్కౌట్ అయితే థియేటర్ లో గూస్ బంప్స్ గ్యారంటీ. కానీ కొన్నిసార్లు మాస్ ఓవర్ డోస్ అయితే ఇంటర్నెట్ కి మీమ్ కంటెంట్ దొరికేసినట్టే. అండ్ ఆ కేటగిరీలో లెజెండరీ మూవీ ఏంటి అంటే వినయ విధేత రామ. మూవీ అనౌన్స్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉండే. ఎందుకంటే రామ్ చరణ్ హీరో, డైరెక్టర్ బోయపాటి సీను అండ్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ సెటప్. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్ అయ్యారు. ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ అనదర్ పవర్ఫుల్ కమర్షియల్ బ్లాక్ బస్టర్. ఇంటర్నెట్ లో బిగ్గెస్ట్ వైరల్ మూమెంట్ ఏంటో తెలుసా? ఆ ట్రైన్ సీక్వెన్స్. ఆ సీన్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియా లిటరలీ ఎక్స్ప్లోడ్ అయింది. మీమర్స్ ఫిజిక్స్ బుక్స్ పక్కన పెట్టి డైరెక్ట్ గా వినయ విధేత రామ క్లిప్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఎవ్రీ మీమ్ పేజ్ ఈ మూవీ కాంటెంట్ ని డెఫినెట్ గా యూస్ చేసే ఉంటుంది. యాక్చువల్ గా బోయపాటి సీను స్టైల్ ఆడియన్స్ కి కొత్తేం కాదు. ఓవర్ ద టాప్ యాక్షన్స్ అండ్ హీరో ఎలివేషన్స్ ఆయన ట్రేడ్ మార్క్. కానీ ఈ మూవీలో ఆ ఎలిమెంట్ ఎక్స్ట్రీమ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ రిజల్ట్ ఏంట్రా అంటే సమ్ ఆడియన్స్ ఎంజాయ్డ్ ఇట్, కానీ ఇంటర్నెట్ మాత్రం నాన్ స్టాప్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఈ మూవీ తెలుగు మీమర్ కల్చర్ లో పర్మనెంట్ ప్లేస్ ని క్రియేట్ చేసుకుంది. స్పెషల్లీ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డైలాగ్, హీరో ఎలివేషన్ అండ్ ఫిజిక్స్ డిఫైనింగ్ స్టంట్స్, ఇవన్నీ ఇయర్స్ తర్వాత కూడా మీమ్ పేజెస్ లో కనిపిస్తూనే ఉంటాయి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ ద ఇంటర్నెట్ మీమ్ క్లాసిక్ బ్రహ్మోత్సవం. తెలుగు సినిమాలో కొన్ని మూవీస్ యాక్షన్ వల్ల ఫేమస్ అవుతాయి, మరికొన్ని ఎమోషన్ తో గుర్తుండిపోతాయి. కానీ ఒక మూవీ మాత్రం నథింగ్ హ్యాపెన్స్ బట్ స్టిల్ 3 hours టైం పాస్ అయిపోయింది అన్న మీమ్ తో లెజెండరీ అయిన మూవీ బ్రహ్మోత్సవం. మూవీ అనౌన్స్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉండే. ఎందుకంటే మహేష్ బాబు హీరో, బిగ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెటప్, కలర్ఫుల్ విజువల్స్, ఎమోషనల్ స్టోరీ అన్ని ప్రమోషన్స్. ట్రైలర్ అండ్ సాంగ్స్ చూసి కంప్లీట్లీ ఆడియన్స్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మూవీ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియా మీమ్ పేజెస్ ఫుల్ యాక్టివ్ అయిపోయాయి. స్పెషల్లీ స్లో సీన్స్, కంటిన్యూస్ ఎమోషనల్ డైలాగ్స్ అండ్ ర్యాండమ్ ట్రావెలింగ్ సీక్వెన్స్ ఇంటర్నెట్ లో హ్యూజ్ మీమ్ మెటీరియల్ అయిపోయింది. ఈ మూవీలో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే పేసింగ్. మూవీ చాలా స్లోగా మూవ్ అవుతుంది. సీన్స్ బ్యూటిఫుల్ గా ఉన్న ఆడియన్స్ కి ఎంగేజింగ్ ఫీలింగ్ ఇవ్వదు. స్టోరీకి క్లియర్ డైరెక్షన్ లేకపోవడం వల్ల ఆడియన్స్ డిస్కనెక్టెడ్ గా ఫీల్ అవుతారు. అండ్ వెన్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హ్యూజ్, ఇంటర్నెట్ ట్రోలింగ్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే రిలీజ్ టైంలో ఫ్లాప్ అండ్ ట్రోలింగ్ రిసీవ్ అయినా లేటర్ ఈ సినిమా మీమ్ కల్చర్ లో పర్మనెంట్ ప్లేస్ సంపాదించుకుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో పీస్ఫుల్, స్లో, నో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ని డిస్క్రైబ్ చేయాలి అంటే బ్రహ్మోత్సవం వైబ్ అని జోక్స్ వేసుకుంటారు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తుంది ద పాన్ ఇండియన్ పంచర్ లైగర్. తెలుగు సినిమాలో పాన్ ఇండియన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక చాలా మూవీస్ ఆ స్పేస్ ని ట్రై చేశాయి. కానీ కొన్ని మూవీస్ మాత్రం ఆ హైప్ కి తగినట్టు రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. అండ్ ఆ కేటగిరీలో మోస్ట్ టాక్డ్ అబౌట్ మూవీ ఏంటి అంటే లైగర్. మూవీ అనౌన్స్ అయినప్పుడు హైప్ చాలా స్ట్రాంగ్ గా ఉండే. సింపుల్ రీజన్స్: విజయ్ దేవరకొండ హీరో, మాస్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్, బాక్సింగ్ బ్యాక్ డ్రాప్, పాన్ ఇండియన్ రిలీజ్ అండ్ అగ్రెసివ్ ప్రమోషన్ అక్రాస్ ఇండియా. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పీక్ లెవెల్ కి వెళ్ళిపోయాయి. అండ్ ఆడియన్స్ ఫీల్ ఏమయ్యారు అంటే ఇది నెక్స్ట్ బిగ్ యాక్షన్ ఫిల్మ్ అవ్వచ్చు ఇండియన్ హిస్టరీలో అని. కానీ మూవీ రిలీజ్ తర్వాత సిచ్యువేషన్ కంప్లీట్ గా రివర్స్ అయింది. ఫస్ట్ రియాక్షన్ మిక్స్డ్ టు నెగటివ్ గా ఉన్న మెయిన్ డిస్కషన్ మాత్రం వీక్ స్క్రీన్ ప్లే, ఫోర్స్డ్ డైలాగ్స్, ఇన్కన్సిస్టెంట్ టోన్, ఫ్లాట్ ఎమోషనల్ కనెక్ట్, ఓవర్ స్టైల్డ్ రీప్రజెంటేషన్. సమ్ సీన్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. స్పెషల్లీ ఫ్లోలో క్లారిటీ ఉండటం వల్ల ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అయింది. ఇంటర్నెట్ లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి ఈ మూవీలో అంటే డైలాగ్స్ అండ్ సీన్స్. స్పెషల్లీ సాలా క్రాస్ బీట్ డైలాగ్. ఈ లైన్ సోషల్ మీడియాలో ఫుల్ మీమ్ మెటీరియల్ అయిపోయింది. రీల్స్, ఎడిట్స్, ట్రోల్స్, వీడియోస్ అన్ని ప్లాట్ఫామ్స్ లో ఈ మూవీ క్లిప్స్ సర్క్యులేట్ అయ్యాయి. పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయిన డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఆడియన్స్ నుంచి సేమ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ ఎగ్జిక్యూషన్ గ్యాప్ చాలా క్లియర్ గా కనిపించింది. ఈ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత చాలా మంది ఈ మూవీని ఎగ్జాంపుల్ గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఓవర్ హైప్ డేంజరస్ గా మూవీని ఇంపాక్ట్ చేస్తుంది అన్న రీజన్ తో. ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఫ్లాప్ అయినా కూడా డిస్కషన్ లో ఉంది ఈ మూవీ. సింపుల్ రీజన్స్: హెవీ ప్రీ రిలీజ్ హైప్, నేషనల్ లెవెల్ ప్రమోషన్, వైరల్ డైలాగ్స్,
మీమ్ కల్చర్ యాంప్లిఫికేషన్. సో కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా ఇంటర్నెట్ లో మాత్రం కన్సిస్టెంట్ ప్రెజెన్స్ ని మెయింటైన్ చేస్తుంది ఈ మూవీ. నెక్స్ట్, ద రిహాస్ ఆఫ్ ఒకే ఒక్కడు గేమ్ చేంజర్. తెలుగు సినిమా పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్స్ కి ఆల్వేస్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు ఆ జోనలో చాలా డిస్కషన్ క్రియేట్ చేసిన సినిమా ఇస్ గేమ్ చేంజర్. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి చాలా హైప్ ని క్రియేట్ చేసింది. మెయిన్ రీజన్ రామ్ చరణ్ లీడ్ రోల్, పొలిటికల్ యాక్షన్ డ్రామా థీమ్, బిగ్ బడ్జెట్ ప్రొడక్షన్ స్కేల్, పాన్ ఇండియన్ రిలీజ్ ప్లానింగ్ ఆడియన్స్ తో స్ట్రాంగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ ని పొలిటికల్ అవతార్ లో ఎలా చూపిస్తారు అన్న క్యూరియాసిటీ ఆడియన్స్ కి చాలా కలిగింది. డైరెక్టర్ శంకర్ స్టైల్ అంటే జనరల్ గా గ్రాండ్ విజువల్స్, సోషల్ మెసేజింగ్ అండ్ లార్జ్ స్కేల్ స్టోరీ టెల్లింగ్. సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ సింపుల్: స్ట్రాంగ్ పొలిటికల్ స్టోరీ, హై ఇంపాక్ట్ ఎలివేషన్ సీన్స్, విజువల్ రిచ్నెస్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ విత్ మాస్ అపీల్. బట్ ఈ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ ప్రెషర్ ని క్రియేట్ చేస్తాయి. ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఈ మూవీ గురించి డిస్కషన్ మోస్ట్లీ స్కేల్ అండ్ ఎగ్జిక్యూషన్ మీదే జరిగింది. పొలిటికల్ డ్రామా కాబట్టి స్క్రీన్ ప్లే క్లారిటీ, ప్లేసింగ్ అండ్ మెసేజ్ బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాన్స్ అండ్ జనరల్ ఆడియన్స్ ఇద్దరు డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ తో వెయిట్ చేశారు ఈ మూవీ కోసం. ఈ మూవీలో మెస్ ఎక్కడ క్రియేట్ అయింది అంటే స్టోరీ క్లారిటీ, స్క్రీన్ ప్లే పేసింగ్, ఎమోషనల్ ఇంపాక్ట్, పొలిటికల్ డ్రామా హ్యాండిలింగ్, లెంత్ అండ్ నరేషన్ స్టైల్. ఈ పాయింట్స్ అరౌండ్ చాలా డిబేట్స్, రివ్యూస్ అండ్ బ్రేక్ డౌన్ వీడియోస్ వైరల్ అయ్యాయి. ఓవరాల్ గా చూస్తే గేమ్ చేంజర్ చాలా స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ప్రాజెక్ట్. కానీ ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం మిక్స్డ్ గా ఉండటం అండ్ మోస్ట్లీ నెగటివ్ గా ఉండటం వల్ల మూవీ ఎక్కువగా ఆడలేకపోయింది. మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కానీ మీమర్స్ కి మాత్రం పండగ జరిగింది ఈ మూవీ రిలీజ్ అయ్యాక. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ కన్నప్ప, ద మైథాలజీ మెస్. తెలుగు సినిమాలో మైథాలజీ స్టోరీస్ కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కొన్ని స్టోరీస్ జనరేషన్స్ తడబడి చెప్పుకునేలా ఉంటాయి. ఇప్పుడు ఆ కేటగిరీలో వచ్చిన మూవీయే కన్నప్ప. కన్నప్ప స్టోరీ హిందూ మైథాలజీలో చాలా ఫేమస్. భక్త కన్నప్పగా నోన్ అయిన ఈ స్టోరీ డివోషన్, సాక్రిఫైస్ గురించి ఉంటుంది. ఈ టైప్ స్టోరీకి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ అంత ఈజీ కాదు, బికాస్ ఎమోషనల్ డెప్త్ అండ్ కల్చరల్ సెన్సిటివిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. టు బి ఫ్రాంక్, ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ మూవీకి ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. రీజన్ ఆ మూవీలో ఉన్న స్టార్ కాస్ట్, స్పెషలీ ద లీడ్ రోల్. రీజన్ అయితే చాలా సింపుల్: మైథలాజికల్ సబ్జెక్ట్, బిగ్ స్కేల్ ప్రొడక్షన్ టాక్, స్టార్ కాస్ట్ బస్, విజువల్ గ్యాండర్ ఎక్స్పెక్టేషన్స్. వీటిని మంచు విష్ణు సమ్వేర్ డౌన్ ద లైన్ మెస్అప్ చేస్తాడు అని ఆడియన్స్ కి క్లియర్ గా తెలుసు. మూవీలో ఉన్న స్టార్ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూ వల్ల ఆడియన్స్ కి ఒక న్యాచురల్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది ఈ స్టోరీని ఎలా ప్రెజెంట్ చేస్తారు అని. ఇవన్నీ పక్కన పెడితే మైథలాజికల్ ఫిల్మ్స్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? బ్యాలెన్స్. టూ మోడర్న్ గా చూపిస్తే ఆథెంటిసిటీ మిస్ అవుతుంది, ట్రూ ట్రెడిషనల్ గా చూపిస్తే మోడర్న్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. సో ఎగ్జిక్యూషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, రీసెంట్ ఇయర్స్ లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా చేంజ్ అయ్యాయి. దే ఎక్స్పెక్ట్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, క్లియర్ ఎమోషన్ ఆర్క్, హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ అండ్ ఎంగేజింగ్ నరేషన్. మైథాలజీ సబ్జెక్ట్ కాబట్టి ప్రెషర్ ఇంకెక్కువ ఉంటుంది. సినిమా రిలీజ్ అవ్వకముందే సోషల్ మీడియాలో ఒక రేంజ్ వైబ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. కానీ అది పాజిటివ్ వైబ్ కాదు, అలాని ప్యూర్ రోస్టింగ్ వైబ్ కూడా కాదు. విష్ణు అన్న ఏం చేసిండు దానికి తోడుగా, నా సినిమా మీద ట్రోలింగ్ చేస్తే శివుడు శాపం తగులుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు. అంతే. మన తెలుగు మీమ్ పేజెస్ దీన్ని ఒక ఓపెన్ ఛాలెంజ్ లా తీసుకొని శాపం తగిలినా పర్లేదు కానీ మీమ్స్ మాత్రం తగ్గొద్దు అని ఏకంగా ట్రోల్స్ వర్షమే కురిపించేశారు. అండ్ ఫన్నీ థింగ్ ఏంటి అంటే, టీజర్ చూస్తే అసలు ప్రభాస్ ఉన్నాడా లేదా CGI తో చేశారా అన్న రేంజ్ లో బ్లడ్ గా చూపించారు. ప్రభాస్ ఫ్యాన్స్ మా హీరోని ఏం చేశావు అని తిడుతూ ఉంటే, మోహన్ బాబు గారు మాత్రం దిస్ ఈజ్ మై సన్స్ ప్యాషన్ అంటూ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ చూస్తే 5G ఇంటర్నెట్ తో 2G గ్రాఫ్స్ వేసినట్టుంది. స్టార్ కాస్ట్ ఏమో యావరేజ్ రేంజ్ లో ఉన్న, అవుట్పుట్ మాత్రం ఆది పురుష్ కి తమ్ముడు రేంజ్ లో ఉంది. సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా ఎంత మందికి శాపాలు తగలాయో నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా తగిలితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు. సో ఫైనలీ ఒకటి మాత్రం క్లియర్, ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లో ఒక కామన్ థింగ్ ఏంటి అంటే, హైప్ అండ్ ఎగ్జిక్యూషన్ మధ్యలో ఉన్న గ్యాప్ పెరిగితే సినిమా అవుట్కమ్ కంట్రోల్లో ఉండదు. ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఇంపార్టెంట్, కానీ స్క్రీన్ మీద డెలివరీ అయ్యేది ఇంకా ఇంపార్టెంట్. లైగర్ నుంచి వినయ విధేత రామ వరకు, బ్రహ్మోత్సవం నుంచి గేమ్ చేంజర్ వరకు ఈచ్ ఫిలిం ఒకటి చెప్తుంది: బిగ్ నేమ్స్, బిగ్ బడ్జెట్ అలోన్ సినిమాని సేవ్ చేయలేవు. సినిమా గెలవాలి అంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. ఇంటర్నెట్ లో మీమ్స్, ట్రోల్స్, ఎడిట్స్ ఇవన్నీ టెంపరీ, కానీ సినిమా మెమరీలో నిలిచిపోయే పాయింట్ ఏంటో తెలుసా? ఇంపాక్ట్. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆడియన్స్ డిస్కషన్ చేస్తేనే అది మన కల్చర్ లో ఒక పార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం చూసిన లిస్ట్ ని జడ్జ్ చేయటం కాదు పాయింట్ ఏంటి అంటే, తెలుగు సినిమా ఎవల్యూషన్ లో ఆడియన్స్ రియాక్షన్ ఎలా షేప్ అవుతుందో అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ గా హైప్ ని బిల్డ్ చేయొచ్చు, కానీ రిజల్ట్ ని డిసైడ్ చేసేది మాత్రం ఆడియన్స్. అండ్ ఈ లిస్ట్ లో స్ట్రాంగ్ మీమ్ మెటీరియల్ అని అనిపించిన మూవీ ఏది, లేదా టోటల్ అన్ఫేర్ గా ట్రోలింగ్ అయిన మూవీ ఏది అని మీరు అనుకుంటున్నారో
స్ట్రైట్‌గా కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇఫ్ యూ డూ, యూ నో వాట్ టు డూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఆనెస్ట్ Telugu cinema breakdowns. And this is Glam Shan and I am your Glam Sham girl signing off for today with much love. Inka selavu. Jai Hind.